నమస్కారం. నేను మీ మోహన్ కృష్ణ. ఎప్పుడు మనం తినే సమోసాని కొంచెం డిఫరెంట్గా ఎలా ట్రై చేయండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. దీనికి కావలసిన పదార్థాలు సన్నగా తరిగిన ఉల్లిపాయ, పెరుగు, గరం మసాలా, అల్లం తరుగు, జీలకర్ర, సన్నకారపూస లేదా సేవ్ అని కూడా అంటారు, సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం బూందీ, కొంచెం కారం, ఉప్పు, నిమ్మరసం. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాం రండి. ముందుగా తరిగిన ఉల్లిపాయల్లో కొంచెం పెరుగు, తగినంత ఉప్పు, కారం, కొంచెం స్పైసీగా ఉండాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగినట్టుగా. దీనిలోనే అల్లం తరుగు, కొంచెం గరం మసాలా, వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. కొంచెం జీలకర్ర కూడా కలపండి. మనం జీలకర్ర అల్లం కలిపేది దీంట్లో టేస్ట్ కోసం మరియు డైజెషన్ కోసం కూడా బాగా పనిచేస్తుంది. అలాగే తర్వాత నిమ్మరసంలో తగినంత ఉప్పు, తగినంత కారం వేసి బాగా కలిపి మిక్స్ చేసి పెట్టుకోండి. తర్వాత సమోసా తీసుకొని మధ్యలో కొంచెం గుంటలాగా ప్రెస్ చేయండి. ఈ గుంట కొంచెం ఎక్కువగా ప్రెస్ చేయండి, ఎందుకంటే మనం వేసే నిమ్మరసం అది లోపలికి వెళ్తేనే మనకి టేస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క సమోసా పైన నిమ్మరసం మీ టేస్ట్కు తగినట్టుగా వేయండి. కొంచెం నిమ్మరసం ఒక రవ్వ ఎక్కువైతేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది మనకి. దానిపైన ముందుగా కలిపి రెడీ చేసుకున్న పెరుగు మిక్సీని వేయండి. చివరిగా గార్నిష్ కోసం మరియు టేస్ట్ కోసం కూడా సన్నకారపూస, కొంచెంగా బూందీ, ఈ బూందీలో కొంచెం శనక్కాయ పప్పులు కూడా ఉన్నాయి. వీటి వల్ల టేస్ట్ కూడా మనకి డిఫరెంట్గా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు. ఇలా చేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.